హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు రెండవ రోజు ఉపవాస ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ప్రతి నెల రెండవ శనివారం స్వస్థత తైలాభిషేక ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈరోజు యొక్క స్వస్థత తైలాభిషేక ప్రార్థనకు ఆధారంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మనము పాపముల విషయమై చనిపోయి. ఏ విషయంలో చనిపోయి? పాపముల విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. ఏ విషయమై జీవించినట్లు చెప్పండి? నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే, ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను ఆయన సిలువ మీద మోసి కొనెను. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత, అనగా యేసుక్రీస్తు ప్రభువు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, పాపముల విషయమై చనిపోయి. ఏ విషయం చెప్పండి? పాపముల విషయమై చనిపోయి. అంటే ఏ విషయంలో చనిపోయాయంట? పాపముల విషయమై చనిపోయి కదా. ఈ లోకములో అనేకమైన రోగాలు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? అనేకమైన రోగాలు, భయంకరమైన రోగాలు ఉన్నాయి. భయంకరమైన వ్యాధులు ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే వీటన్నిటికంటే భయంకరమైన వ్యాధి, భయంకరమైన రోగం ఏదంటే పాపమనే వ్యాధి. పాపమనే రోగము ఎటువంటిదంట? ఇది భయంకరమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెర్మీయా గ్రంథంలో మనం చూస్తాము. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవరు? హల్లెలూయా కదా. యెర్మీయా గ్రంథం చూస్తారా? యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందాం. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా కదా. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి ఏదంటే హృదయం. హల్లెలూయా. హృదయములో ఏముందంటే చెప్పండి? ఘోరమైన వ్యాధి, ఘోరమైన రోగముంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క హృదయములో ఉంటున్న వ్యాధి, హృదయంలో ఉంటున్న రోగం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది భయంకరమైనదంట. అది ఎటువంటిది చెప్పండి? అది భయంకరమైనది.
మరి దాని విషయంలో ఇక్కడ చూస్తుంటున్నాము, అది మోసకరమైనదంట. ఎటువంటిది చెప్పండి? మోసకరమైనది. ఏది? హృదయములో ఉంటున్న పాపము ఎటువంటిదంట? అది మోసకరమైనది, అది ఘోరమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనుష్యుడు ఈ ప్రపంచములో, ఈ లోకములో మరి ఏ రోగముతో ఉన్నాడంటే, మరి పాపం అనే రోగముతో మరి ఉన్నాడు కదా. ఇక హృదయములో మోసకరమైన పాపాన్ని కలిగిన వాడుగా మరి ఉన్నాడు. ఈ మోసకరమైన పాపం అది ఘోరమైన వ్యాధిగా మరి ఉంది. దీనిని ఎవరు గ్రహింపగలరు? ఏ మానవుడా గ్రహించలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మీరు నన్ను గురించి ఏమి తిట్టుకుంటున్నారో నాకు తెలుస్తుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని గురించి నేను ఏమనుకుంటున్నానో మీకేమన్నా తెలుస్తుందా? తెలియదు. హల్లెలూయా. అయితే నీవేమనుకుంటున్నావో నేనేమనుకుంటా ఉన్నాను అన్నది ఎవరికి తెలుసంట? యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు చెప్పండి? ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కదా, ఈ యొక్క వ్యాధి ఏం చేస్తుందంటే, ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇది మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఇది మోసం చేయలేదు. ఏం చేయలేదు చెప్పండి? దేవుణ్ణి మోసం చేసేకైతుందా? మనుషుడు మనుషునికి మోసం చేయొచ్చు. హల్లెలూయా. అయితే మనుష్యుడు దేవునిని మోసం చేయలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఇక హృదయంలో ఎటువంటి వ్యాధి ఉందంటే ఘోరమైన వ్యాధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వ్యాధిలో నుంచి మనిషిని విడిపించాలి. ఇక వ్యాధిని ఏం చేయాలి? స్వస్థపరచాలన్నదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అందుకని ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. హల్లెలూయా. దేనిలో చచ్చిన వారై ఉండగా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అనగా పాపమనే రోగములో, అపరాధమనే రోగములో, ఈ వ్యాధిలో చచ్చిన వారై ఉండగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చచ్చిన వారిని మరి దేవుడు లేపడానికి వచ్చాడు. హల్లెలూయా. దేనిలో చచ్చిన వారిని అంట? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ పాపములు, ఈ యొక్క అపరాధములు భయంకరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధి వలన ఏమంట? మరి గొప్ప జీతం ఉంది. ఆ జీతం ఏమంటే మరణం. మరణం అనగా అర్థం ఏమంటే ఇక్కడ నరకం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. ఏలైనగా పాపము వలన వచ్చి జీతం ఏమంటామా? ఈ పాపము అనే రోగాన్ని బట్టి, ఈ పాపం అనే వ్యాధిని బట్టి వచ్చే జీతం ఏమంట? మరణము. మరణం అనగా
అది నరకము. హల్లెలూయా. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏమంట? నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. ఈ నిత్య జీవము కావాలంటే ఏం చేయాలి? ఈ మరణము నుంచి తప్పించబడాలంటే ఏం కావాలి? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే ఈ మరణము నుంచి మనల్ని తప్పించేవాడు. హల్లెలూయా. ఈ మరణము నుంచి తప్పించబడాలంటే ఏం కావాలి? పాపరోగానికి స్వస్థత కావాలి. దేనికి కావాలి స్వస్థత చెప్పండి? పాపరోగానికి స్వస్థత కావాలి. నీవు పాపరోగానికి స్వస్థత పొందకపోతే ఆ జీతాన్ని నుంచి అనగా మరణము నుంచి, నరకము నుంచి నీవు ఏమాత్రం కూడా నీవు తప్పించబడలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తుంటున్నాం, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? క్రీస్తు యేసుతో కూడా మనలను బ్రతికించెను. హల్లెలూయా. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రైజ్ ది లార్డ్. కదా, చచ్చిన మనల్ని ప్రభు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడు? క్రీస్తు యేసు మూలకంగా మనల్ని అనగా నిన్ను, నన్ను, మనల్ని, ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఉంటారో వారిని, ఎవరు తమ పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో తమ పాపములు ఎవరు కడుకొని ఉంటారో వారిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు ఏం చేయబడిన వాళ్ళు ఉంటున్నారు? వారు బ్రతికించబడిన వారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. మనమందరూ కూడా చచ్చిన స్థితిలో నుంచి ఇప్పుడు ఏం చేయబడ్డాం చెప్పండి? బ్రతికించబడ్డాం. చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధముగా ఉన్నామంట? మనము ఏ పాపము చేస్తున్నామో, ఏ అన్యాయం చేస్తున్నామో, ఏ అక్రమము చేస్తూ ఉన్నామో, ఏ పాడు పనులు చేస్తూ ఉన్నామో, ఏ దుర్వ్యసనాలలో ఉంటున్నామో మనకు తెలియదు. ఎందుకంటే అది చచ్చిన స్థితి. అది ఎటువంటి స్థితి చెప్పండి? చచ్చిన స్థితి. అందుకనే మానవుని జీవితంలో పాపం అంటే భయము లేకుండా, దుర్వ్యసనాలంటే భయము లేకుండా, అన్యాయం అంటే భయము లేకుండా, అక్రమం అంటే భయము లేకుండా జీవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే వాడు చచ్చిన స్థితిలో వాడు ఉంటా ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్తాడో అనే సంగతి కూడా వాడు ఎరుగని పరిస్థితిలో వాడు చచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. చచ్చినోడికి తెలుసా నేను ఎక్కడికి పోతున్నాను అనేది? తెలుస్తుందా వానికి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మృతులు నిన్ను స్తుతించెదరా అంటాడు దావీదు. మన్ను నిన్ను స్తుతించునా? హల్లెలూయా. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఎవరు స్తుతించేది? సజీవులే కదా. సచ్చినోడు స్తుతించలేడు, కానీ సజీవులుగా ఉన్న మనము దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా కదా. ఒకనొక రోజు మనం ఏం చేయబడ్డామంట? చచ్చిన స్థితిలో మనం ఉంటున్నాం. పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభు మూలకంగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? మనలను ఆయన బ్రతికించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు అక్కడ చూసినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును అని ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపమును కడుగును. హల్లెలూయా. ఆయన రక్తము కడగలేని పాపము ఏది కూడా లేదు.
ఎంత ఘోర పాపులనైనా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఎంత ఘోర పాపి యొక్క పాపమునైనా కడగగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఉంటా ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము, ఆయన రక్తము నిర్దోషమైన రక్తము. ఆయన పాపిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఆయన రక్తము పాపిని ఏం చేస్తుందంట, తన పాపము నుంచి విడిపించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. పాప రోగము నుంచి విడిపించేదిగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. పాపము రోగముతో, పాపము వ్యాధితో ఉంటున్న వారిని స్వస్థపరిచేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. హల్లెలూయా. రక్తము కారాలి అంటే శరీరానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలా? గాయం కావాలి. హల్లెలూయా. శరీరానికి గాయం కాకుండా రక్తము వస్తుందా? రక్తము రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడింది ఏమంటే ఆయన పొందిన గాయములు. హల్లెలూయా. ఆయన పొందిన గాయములు, ఆయన యొక్క రక్తము మనల్ని ఏం చేసేదిగా ఉందంటే, మనల్ని స్వస్థపరిచేదిగా ఉంది, మనల్ని కడిగేదిగా ఉంది, మనల్ని పరిశుద్ధులుగా చేసేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక గాయము మరి మరి అందరిని స్వస్థపరిచేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు గాయముల గురించి మాట్లాడాలని చెప్పేసి నా హృదయంలో ఒక ప్రేరేపణ కలిగింది. దేని గురించి? గాయముల గురించి. యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందిన గాయాల చేత మనం స్వస్థత పొందుతూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంట, ఆయన పాపిగా ఆయన మార్చబడ్డాడు. మన వ్యసనములంతా కూడా ఆయన వేసుకున్నాడు. మన రోగములంతా కూడా ఆయన ఏం చేసి ఉన్నాడంట, ఆయన భరించి ఉన్నాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక గాయాలను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా దృష్టికి కొన్ని గాయాలు కనిపించాయి. హల్లెలూయా. కొన్ని గాయాలు నా దృష్టికి కనిపించాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక గాయాలలో 2 రకాలైన గాయాలు. ఒకటి ఏమంటే శరీరానికి కలిగే గాయము, రెండవది మనస్సుకు కలిగే గాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. శరీరానికి కలిగిన గాయానికి మరి ఇంజెక్షన్ ఇస్తే, హల్లెలూయా, దానికి ఆయింట్మెంట్ వేస్తే ఏమైపోతుందంట, అది మానిపోయేదిగా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మనస్సుకు కలిగిన గాయానికి యా ఇంజెక్షన్ ఇవ్వాలి, యా టాబ్లెట్ ఇవ్వాలి, యా ఆయింట్మెంట్ ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. గాయమైనా తట్టుకోగలరు కానీ మనసుకు గాయమైతే తట్టుకోవడానికి కాదు. హల్లెలూయా. గాయమైతే మరి ఏం చేస్తారు? మరి గాయానికి ఆయింట్మెంట్ అంటించేసుకొని నిమ్మలంగా వాళ్ళు ఉంటారేమో కానీ మనస్సుకు గాయమైతే అది ఏం చేస్తూ ఉంటుందంట, అది కృంగదీసేదిగా మరి ఉంటా ఉంది. ఏం చేస్తాం చెప్పండి? అది కృంగదీసేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందును బట్టి యోబు భక్తుడు ఒక మాట అంటాడు. 34వ అధ్యాయము 6వ వచనంలో, యోబు 34:6లో చూస్తున్నాము. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను,
నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెను అని యోబు అనుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడే యోబు విషయంలో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడే మరి యోబు విషయంలో సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నమ్మకమైన వారికి మరి మెండైన దీవెనలు మనం వచ్చేస్తుంటున్నాం. మరి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, ఈ యోబు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క యోబు అంటున్నాడు, న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది మరి చెప్తూ ఉంటారు, ఏమంటుంటారంటే, సార్ నేను మరి ఏం చేయకపోయినా కూడా నా మీద ఏమిస్తున్నారు, నా మీద నిందలు వేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆ నిందలను బట్టి ఏమి కలుగుతూ ఉందంటే, హృదయము కృంగిపోయేదిగా ఉంది, మనస్సు ఏమయ్యేదిగా ఉంది చెప్పండి, కృంగిపోయేదిగా మరి ఉంటా ఉంది. ఇంట్లో వారే కొంతమంది మరి ఆ యొక్క పరిస్థితిని అర్థము చేసుకోలేని ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. భర్తనే భార్యను అర్థము చేసుకోలేని పరిస్థితిలో, భార్యనే భర్తను అర్థము చేసుకోలేని పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? భర్తకు సంతోషం ఉంటుందా? భార్యకు సంతోషం ఉంటుందా? పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుంది. తల్లిదండ్రులు అంటారు, నేను నా పిల్లలకి అంతా చేశాను కానీ అయితే వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు, లేనిపోనివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా కదా. భార్య అంటది, నా భర్తకు నేను సమస్తాన్ని నేను చేస్తూ ఉన్నాను, అయినా నా భర్త నా మీద ఏం చేస్తున్నాడు, నింద మోపుతా ఉన్నాడు. నా భార్యకు నేను అంతా చేస్తున్నాను కానీ అయితే నా భార్య ఏం చేస్తుంది, నా మీద నింద మోపుతా ఉంది కదండి. ఈ విధంగా అనేకుల జీవితాల్లో మనసుకు గాయాలైపోయి ఏ విధంగా ఉన్నారంటే కృంగిపోతూ మరి ఉన్నారు. హల్లెలూయా, ఇక్కడ చూస్తుంటున్నాము, నాకు మానజాలని గాయములు కలిగాను అంట. నాకు మానజాలని గాయములు కలిగెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మానజాలని గాయములు కలిగెను. ఈ మానజాలని గాయములను స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు ఎవరంట? యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనములో మరి యోబు ఈ విధంగా అంటాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, తర్వాత ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చేతులే ఏం చేస్తాయంట? గాయాలను స్వస్థపరిచేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు జీవితంలో చూస్తుంటున్నాం, అనేకమైన గాయాలు, అనేకమైన నిందలు యోబు జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. యోబు కృంగిపోతా ఉన్నాడు.
యోబుకు కలిగినవన్నీ కూడా ఆయన పోగొట్టుకున్న తర్వాత యోబు దగ్గర పనిచేస్తున్న జీతగాళ్ళు ఉన్నారంట. హల్లెలూయా. ఎందుకంటే యోబు ఊదు దేశములో గొప్ప ధనవంతుడు, అతను వంటి ధనవంతుడు మరొకడు లేడు. హల్లెలూయా. ఆయనకు వేల కొలది గొర్రెలు, ఒంటెలు, మరి పాస్తులు మరి ఉన్నాయి. ఎంతోమంది జీతగాళ్ళు మరి దాసులు మరి ఉంటా ఉన్నారు. యోబు అన్నీ కూడా పోగొట్టుకునే తర్వాత ఏమైపోయిందంటే జీతగాళ్లను పేరు పెట్టి పిలిస్తే వారు కూడా ఏమైపోతున్నారో తల తిప్పుకొని వెళ్ళిపోతున్నారట. నా కుమారులే నేను పిలిచినప్పుడు వారు ఏమైపోయారు, వారు నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయారు. నేను ఏమైపోయాను, అందరికీ నేను పరదేశిని అయిపోయాను. హల్లెలూయా. అందరూ ఉన్నప్పటికీ నేను పరదేశుడు అయిపోయాను. అందరికీ నేనేమైపోయినాను, నేను ఏమైపోయాను, అన్యుడను, అసహ్యుడను అయిపోయాను. హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో మనస్సుకు ఏం కలిగిందంట, గాయం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యోబు అంటాడు, యెహోవా తన యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 30:26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. హల్లెలూయా. ఎలాగుంటుందంట, యెహోవా తన జనుల గాయము కట్టి, హల్లెలూయా, యెహోవా తన జనుల గాయము కట్టి. ఈరోజు నీవు ఏ గాయముతో నీవు ఉంటా ఉన్నావో, ఏ సమస్యతో నీవు ఉంటా ఉన్నావో, హల్లెలూయా, నీ గాయమును కట్టే యేసయ్య నీకు ఉన్నాడు. హల్లెలూయా. నీ గాయం కట్టే యేసయ్య నీకున్నాడని నమ్ముతున్నావా లేదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన నీ గాయమును అలాగే ఉంచేవాడు కాదు, ఆయన నీ గాయములను ఏం చేసేవాడుగా ఉన్నాడంట, కట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయును. హల్లెలూయా. బాగు చేసిన దినము ఏ విధంగా ఉంటుందంట, ఆ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. హల్లెలూయా. చంద్రుని వెన్నెల బాగా ఎక్కువగా ఉంటుందా, సూర్యుని వెన్నెల ఎక్కువ ఉంటుందా? చంద్రుని వెన్నెల ఎక్కువ ఉంటుందా, సూర్యుని వెన్నెల ఉంటుందా? హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తున్నాము, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. హల్లెలూయా. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమును ప్రకాశించినట్లు ఉండును. హల్లెలూయా. 7 సూర్యులు కలిస్తే ఎలాగుంటుంది? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మన మనస్సుకు మానజాలని, ఆ గాయాలను ఆయన కట్టేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ గాయములను ఆయన స్వస్థపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆయన బాగు చేసినప్పుడు చంద్రుని వెన్నెల కంటే, హల్లెలూయా, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. అంటే నీవు ఆ విధంగా ఏం చేస్తావు, నీవు ప్రకాశించే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. ఇంకోటి చూస్తున్నావు, సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినము ప్రకాశించినట్లు మరి ఉండును. హల్లెలూయా. సూర్యుని మరి ప్రకాశము, హల్లెలూయా, 7 దినాలు ఉన్న ప్రకాశం ఒక్కరోజుకి వస్తే ఎట్లుంటుంది? ప్రైజ్లో ఎంత మహిమ. ప్రైజ్లో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. అయితే దేవుడు వాటన్నిటి నుంచి తప్పించిన రోజున వారి యొక్క
జీవితం ఏ విధంగా ఉంటుందంటే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉంటుంది. హల్లెలూయా. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమునో ప్రకాశించినట్లు. ప్రైజ్ లార్డ్. యోబు యొక్క జీవితంలో చూస్తున్నా గాయాలు అలాగే ఉండిపోయాయా? యోబుకు శరీర సంబంధంగా గాయాలు ఉన్నాయి. అరికాల మొదటి నడివెత్తి వరకు ఏమంట గాయాలు, పచ్చి కురుపులు ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. చిల్ల పెంకుతో గోక్కుంటూ ఉన్నాడు. భార్య అంటా ఉంది, నీవు ఎంతకాలము యథార్థత నువ్వు కాపాడుకుంటావు, ఎంతకాలము యేసయ్య యేసయ్య అని నువ్వు అంటావు, నీవు దేవుని దూషించి చచ్చిపో అంటా ఉంది భార్య. హల్లెలూయా. శరీర సంబంధమైన వ్యాధి. ఆ యొక్క యోబు అంటా ఉన్నాడు, మూర్ఖురాల్లాగా నీవెందుకు మాట్లాడతావు? దేవునితో మనం ఎప్పుడు మేలే పొందుకోవాలనా, మనము కీడు పొందుకొనా తగదా? ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? ఉంటే 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. మేము చాలామంది ముసలి వాళ్ళని చూస్తూ ఉన్నాం, 70-80 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ కథ ఏ విధంగా ఉంటే ఆయాసం, దుఃఖంగా ఉంది. ఉంటారా పోతారా అన్నట్ల పరిస్థితిలో మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఏదైతే ముందు ఆయాసం, దుఃఖమే. యోబు అంటున్నాడు, ఈ లోకము మనకు అశాశ్వతం, ఈ శరీరము చీకిపోయిన తర్వాత మహిమతో కూడా నా దేవుణ్ణి నేను చూస్తాను. హల్లెలూయా. ఆ గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి అంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఏమప్పా ఈ రోగం నాకు ఇట్లా ఉంది, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడని గొనిగిన దాఖలాలు లేవు యోబు యొక్క జీవితంలో. ఎందుకంటే యోబు ఆత్మ సంబంధిగా మరి ఉంటా ఉన్నాడు, దేవుని వైపే చూచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు, దేవుడు ఎటువంటి వాడో గ్రహించిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి తన నోటితో దేవుణ్ణి దూషించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. శరీరపరంగా ఆయనకి వ్యాధి ఉంది, అంతా కూడా కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అందరితో కూడా నిందలు, అవమానాలు. ప్రైజ్ లార్డ్. వాటన్నిటిలో కూడా ఏం చేస్తున్నాడంటే ప్రభువు వైపే చూస్తూ ఉన్నాడు యోబు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఏమంటున్నా, యోబు ఏమంటున్నా అంటే నేను వెళ్ళే మార్గం నా యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. నేను ఒకరోజు ఏమైపోతానో శోధింపబడిన మీమట సువర్ణంగా మారుతాను నేను. హల్లెలూయా. దేవుడు నన్ను గొప్పగా నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈ యోబు జీవితంలో మనం చూస్తున్నాం, అతను నిందించిన వారిని, అతను సహించుకున్న వారిని సైతం కూడా ప్రేమించాడంట యోబు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు కదా, మీ శత్రువులను మీరు ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. హల్లెలూయా. హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
వారు చేసిన అపకారాన్ని హృదయంలో పెట్టుకోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మొదటి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో చూస్తుంటున్నాము, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోదు. ప్రేమ అపకారాన్ని ఏం చేయదంట? మనసులో ఉంచుకోదు. హల్లెలూయా. యోబు దేవుని ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అపకారాన్ని మనస్సులో ఉంచుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి యోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన గాయం ఏమైపోయిందంట? ఒకరోజు వచ్చింది, శరీర సంబంధమైన గాయం వెళ్ళిపోయింది, స్వస్థత కలిగిపోయింది. హల్లెలూయా. ఆయనకు ఆత్మకు కూడా స్వస్థత కలిగిపోయింది కృంగిన స్థితిలో. హల్లెలూయా. మానజాలని గాయం ఏమైపోయిందంట? ఆయన జీవితంలో స్వస్థత కలిగిపోయింది. హల్లెలూయా. మానజాలని గాయం ఎప్పుడు స్వస్థత కలిగిపోయిందో ఆయన హృదయం ఉప్పొంగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మానజాలని గాయాలు ఉన్నప్పటికీ కూడా యోబు ప్రభువుని వదిలిపెట్టలేదు, ప్రభు మీద గొనగలేదు. ఏమంటున్నాడు? నేను వెళ్ళే మార్గం నా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మానజాలని గాయము ఎప్పుడు స్వస్థపరచబడిందంటే శత్రువులను ఎప్పుడు ప్రేమించాడో. హల్లెలూయా. స్నేహితుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఇరుగు పొరుగు వారి కొరకు ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడో, ఆయనకు క్లిష్టమైన పరిస్థితులు ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? స్నేహితుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ బట్టి మనం చూస్తుంటాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. మరియు చూడండి, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి కలగజేసాను. హల్లెలూయా. క్షేమస్థితి అంటే ఏంటి? ఆరోగ్యాన్ని దేవుడు కలగజేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి ఏం చేశాడంట? దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రెండంతలు అధికముగా దేవుడు అతనికి దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు కింద చూస్తాము, ఎవరెవరు మరి యోబును దూరం పెట్టారో, ఎవరెవరు యోబును తృణీకరించిన వాళ్ళుగా ఉంటా ఉన్నారో, ఎవరెవరు యోబును తాస్కారం చేసిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారో. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు పరిగెత్తుకుంటా వస్తున్నారు. ఎవరి దగ్గరికి వస్తున్నారు? యోబు దగ్గరికి వచ్చి బాధపడుతున్నప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు ఆదుకొనడానికి రాలేదు. హల్లెలూయా. రెండంతలుగా అధికంగా దేవుడు ఆశ్రయించినప్పుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా బాబు, నువ్వు ఎంత కష్టపడతావప్పా, ఎంత ఇబ్బందులు పడతావప్పా, హల్లెలూయా అని పాత జ్ఞాపకాలు తీసుకురావడానికి వచ్చిన మళ్ళీ యోబుని ఏడిపించడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబును రెండంతలుగా అధికముగా దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోబు జీవితంలో మానజాలని గాయమంతా కూడా దేవుడు ఏం చేశాడు? మాన్పివేశాడు. హల్లెలూయా. యేసయ్య పొందిన గాయములు ఏం చేస్తాయంట? గాయపడిన మనస్సులను స్వస్థపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. యేసయ్య గాయాలు ఏం చేసేది చెప్పండి? గాయపడిన మనస్సులను, మానజాలని గాయపడిన ఆ గాయాలను ఏం చేసేది కొంచెం చెప్పండి? స్వస్థపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇప్పుడు మనము మనస్సుకు కలిగిన గాయాన్ని గురించి మనము చూసాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మానజాలని గాయము, ఆ గాయాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే స్వస్థపరిచేశాడు. ఆ గాయాన్ని అలాగే పెట్టాడా? ఆ వేదన అట్లా పెట్టాడా? ఆ బాధ అట్లనే పెట్టాడా? లేదు లేదు. హల్లెలూయా. ఆ యొక్క గాయము మానినప్పుడు ఏ విధంగా ఉన్నాడో తెలుసా? 7 రోజుల సూర్యుడు ఒకరోజు ప్రకాశించినట్లుగా యోబు మరల తిరిగి ప్రకాశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మూర్ఖత వలన కూడా గాయాలవుతూ ఉంటాయి. ఏమంటే చెప్పండి, కొంతమంది జీవితాల్లో మూర్ఖత దేనివల్ల చెప్పండి? మూర్ఖత వల్ల గాయాలవుతాయి. గాయాలైనప్పుడు ఏమనుకుంటారు? అయ్యో నేను ఊరికి చేస్తేనే అంటారు. హల్లెలూయా. మూర్ఖత వలన కలిగిన గాయాలు ఏం చేస్తాయంటే దుర్వాసన కొడతాయంటే. ఏం కొడతాయి? దుర్వాసన, కంపు వాసన కొడతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునిస్తాం. మూడవదిగా మనం చూస్తుంటున్నాం, గాయములు చేయు దెబ్బలు గాయాన్ని చేసేవి కొన్ని ఉన్నాయి. చదవండి ఒకసారి. గాయాన్ని చేసేవి కొన్ని ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 20:38. 20:38. సామెతల గ్రంథం 20:38. 38 చదవండి ఒకసారి, చూస్తాను. గాయము చేయు దెబ్బలు అంతరంగములు చొచ్చి చెడుతనమును తొలగించును. హల్లెలూయా. కదా కొన్ని గాయాలు, హల్లెలూయా. ఎటువంటి గాయాలంటే ఇవి చెప్పండి? ఎటువంటి గాయాలు ఇవి? గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి. హల్లెలూయా. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా ఈ గాయాలు ఎటువంటివంట? చెడుతనాన్ని తొలగించే గాయాలు. ప్రైజ్ లార్డ్. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, మూర్ఖంగా ప్రవర్తించాడు. ప్రైజ్ లార్డ్. వెళ్ళిపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పబడ్డాడంట? తండ్రి క్షమించాడు, క్షమాపణ అడిగాడు తండ్రిని. తండ్రి ఏం చేశాడంట? క్షమించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా కొంతమంది గాయాలు చేస్తారు. ఆ గాయాలు ఏ విధంగా ఉంటాయంటే అవి మేలుకరంగా ఉంటాయి, చెడుతనాన్ని అసహించుకున్నట్లుగా. కదా మందిరంలో దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది హృదయాలలో గాయాలు అవుతాయంట. ఏమైతే చెప్పండి? గాయాలు అవుతాయి. అమ్మా ఇటువంటి బ్రతుకు నీ బ్రతకూడదు, అయ్యా ఇటువంటి బ్రతుకు నీవు బ్రతకూడదు, అది దేవునికి ఇష్టము లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి అక్రమమైన జీవితం జీవించకూడదు, ఇటువంటి అన్యాయమైన జీవితం జీవించకూడదు. హల్లెలూయా. నీ జీవితంలో శక్యమైన వరకు సమస్త జనులతో నీ సమాధానంగా ఉండాలి, నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి అని మాట్లాడినప్పుడు ఏముంటాయంట? వారి హృదయాల్లో గాయం కలుగుతూ ఉంటుంది. ఏం కలుగుతూ ఉంటుంది? గాయం. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుని వాక్యము వారిని గాయపరుస్తుంది. గాయపరచడం వలన ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవునికి వారు తమ హృదయాలను ఇచ్చినప్పుడు, హల్లెలూయా, వారి హృదయములో ఉన్న చెడుతనాన్ని ఏం చేస్తారు? అసహించుకుంటారు, తొలగించుకుంటారు. హల్లెలూయా. అయ్యా నువ్వు త్రాగకూడదు, నీ వ్యభిచారంలో ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు, నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయం ఇచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ చెడుతనం అంతా ఏమైపోతుందంట? తొలగిపోయేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. గాయములు చేయు దెబ్బలు చెడుతనమును ఏం చేస్తుంటాయమ్మా? తొలగిస్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. కొంతమంది మంచిగా చెప్పినప్పుడు, తల్లిదండ్రులు మంచిగా చెప్పినప్పుడు పిల్లలు వింటే ఏమైపోతాయంట? చెడుతనం తొలగిపోతుంది కదా. భార్య భర్తకు ఒక మంచిగా చెప్పినప్పుడు మరి ఏమైపోతుందంటే దాన్ని వింటే మరి చెడుతనం అనేది తొలగిపోతుంది. భర్త భార్యకు ఒక మంచితనంగా చెప్పినప్పుడు మరి అది బాధగా ఉన్నదాన్ని వదిలిపెడితే ఏమైపోతుందంటే వారిలో ఉన్న చెడుతనం అనేది తొలగిపోయేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసిన గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి, ఎక్కడ చొచ్చి? హృదయములో చొచ్చి ఆ చెడుతనం ఏం చేస్తుందంటే తొలగించి వేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి నాలుగవదిగా మనం చూస్తుంటున్నాము. నాలుగవదిగా మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. అంటే కీడు చేసేవాడు ఏం చేస్తాడంట? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. హల్లెలూయా. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనల్ని ఎవరైనా గాయపరిస్తే, ప్రైజ్ లార్డ్, వాళ్ళు గాయపరిచింది మనకు మేల, అది కీడ అనేది మనం ఏం చేయాలి? గ్రహించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గ్రహిస్తే ఏం జరుగుతుందంటే మరి అది మనకు మేలుగా అది మార్చబడేదిగా మరి ఉంటుంది, ఆశీర్వాదంగా మార్చబడేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. ఐదవదిగా చూస్తుంటున్నాం, యేసు ప్రభు గాయములన్నిటినీ కూడా ఆయన గాయముల చేత స్వస్థపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీకు కలిగిన ప్రతి గాయములను ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. నీ శరీర సంబంధమైన వ్యాధియే కానీ, ఆత్మకు ఉన్న వ్యాధియే కానీ, మనస్సుకు ఉన్న వ్యాధియే కానీ. హల్లెలూయా. ఆత్మకు ఉన్న వ్యాధి ఏంటి? పాపమనే వ్యాధి, పాపమనే రోగం. మనస్సుకున్న వ్యాధి, గాయము, వాటన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన స్వస్థపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మీ హృదయాలలో, హల్లెలూయా, గాయాన్ని కలిగి ఉన్నారో, మీ మనస్సుకు గాయము కలిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. వారి గాయములన్నీ కూడా ఆయన మాన్పేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథములు మనం చూస్తున్నాం. మరి హన్నా ఏం చేయబడిందంట? పెనిన్నా చేత గాయపరచబడుతూ ఉంది. ఏం చేయబడుతుంది చెప్పండి? గాయపరచబడుతూ ఉంది. ఎందుకంటే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు ఎవరు లేరు? పిల్లలు లేరు. ఎల్కానా అంటాడు, అమ్మా 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడిని కాదా అంటే ఆమెకు అది అర్థం కావడంలే. హల్లెలూయా. పెనిన్నా పెడుతుంటున్న యొక్క ఏటిపోటు మాటలను బట్టి ఏమైపోయిందంట? గాయపరచబడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పోయి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు. వచ్చే సంవత్సరం నీ కవిగిట ఎవరుంటారో? హల్లెలూయా. నీ కవిగిట ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడేంత వరకు కూడా ఆ యొక్క బిడ్డ జీవితంలో ఏ విధంగా ఉందంటే కృంగిపోతూ ఉంది. ఆహారం తినడము లేదు, ఉపవాసం ఉంది. ప్రైజ్ లార్డ్. గాయములు మాన్పే దేవుడు కదా. ప్రార్థన చేసినప్పుడు ఏలి అంటా ఉన్నాడు, నీవు మద్యం తాగి మృతురాలుగా అయ్యావా అన్నప్పుడు ఆ విధంగానే వద్దు, నా దేవుని సన్నిధులు నా హృదయాన్ని నేను కుమ్మరిస్తా ఉన్నాను, మనోవ్యాకులత కలిగి నేను. హల్లెలూయా. వెంటనే ఏలి దేవజన అంటూ ఉన్నాడు, అమ్మా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, వచ్చే సంవత్సరమో నీ కవుగిట ఎవరుంటారో? కుమారుడు.
చూస్తాం. ఆనాటి నుంచి ఆమె యొక్క గాయము మాన్పివేయబడింది, దుఃఖముఖిగా ఉండడం మానెను. ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుంచి ఆమె ఏం చేయడానికి మొదలుపెట్టింది? ఉపవాసాలు ఉండే ఆమె సంతోషంగా తినడానికి ప్రారంభం చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు ఎంతమంది ఈ మనస్సుకు కలిగిన గాయము చేత మీరు బాధపడుతూ ఉన్నారు? హల్లెలూయా. మీ మనస్సులకు, మీ హృదయాలకు కలిగిన గాయాలను నా దేవుడు మాన్పునుగాక. గొప్ప స్వస్థతను దేవుడు అనుగ్రహించునుగాక. గొప్ప స్వస్థతను దయచేయునుగాక. మరి శరీర సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నప్పటికీ ప్రభు మీ యొక్క శరీర సంబంధమైన ప్రతి వ్యాధిని కూడా ముట్టి స్వస్థపరచునుగాక. ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనం ఏం పొందుకున్నాం చెప్పండి? స్వస్థత నొందితిమి. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు నేను స్వస్థత పొందాను, నా మనసుకు కలిగిన గాయానికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. నా మనసుకు ఇప్పుడు సమాధానం దొరికిందని ఎంతమంది చెప్తా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా రోగానికి స్వస్థత కలిగిందని ఎంతమంది చెప్తా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యమును మీ జీవితంలో జరిగించినందులకై దేవుని స్తుతిస్తుంటున్నాను. అందరూ కూడా కళ్ళు ముచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తున్నాను ప్రభువా. ఈ రోజునైనా ప్రత్యేకమైన విధంలో తండ్రి స్వస్థతను గురించి మాట్లాడేవయ్యా ప్రభువా. అనేకులు తండ్రి మనస్సుకు కలిగిన గాయాల చేత కృంగిపోతూ ఉన్నారయ్యా. వారిని పరిశుద్ధాత్ముడా ఈ రోజునైనా మీరు సంధిస్తున్నందులకై మీకే వందనాలు. ఆదరణకర్త అయిన దేవ, ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నందులకై మీకే స్తోత్రాలు. వారి గాయములన్నీ కూడా మాన్పివేసినందులకే స్తోత్రాలు. వారికి అందరికీ కూడా నెమ్మదినిచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చినందులకై నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.